Hello friends, welcome back my channel. Friends, Bureau of Indian Standards. ఇది నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా. ఇది ఒక డిపార్ట్మెంట్. సో ఇందులో కూడా పోస్టులు అయితే వచ్చాయి. ఇది నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇందులో కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్. సో ఎవరు ఎలిజిబుల్, మనకి ఫీ ఎంత, తర్వాత మన క్వాలిఫికేషన్స్ ఏంటి, సాలరీస్ ఎంత ఉంటాయి అనేది పూర్తి వీడియోని చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది. రిక్రూట్మెంట్, అడ్వర్టైజ్మెంట్ అండ్ రిజల్ట్స్ అని ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు కెరీర్లోకి వెళితే ఇందులోకి వస్తాం మనం. సో హైరింగ్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఫర్ స్టాండర్డైజేషన్ యాక్టివిటీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో. సో అడుగుతున్నారు ఇక్కడ బైలింగల్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది 19th వచ్చింది. సో 19/4/2025 అయితే ఈ పబ్లిష్ చేశారు. 9/5/2025 వరకు మనకి టైం ఉంది. సో ఇది వ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ లాగా వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో అయితే ఉంది. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది. బట్ పోస్టులు వచ్చినాయి ఏంటంటే కన్సల్టెన్సీ వచ్చినాయి, లేదా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే వచ్చాయి. ఇక ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గురించి అయితే ఇక్కడ ఉంది. మీకు ఇక్కడ హెడ్ లైన్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది, కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్. ఇక ఇందులో కంప్లీట్ డీటెయిల్స్, అడ్వర్టైజ్మెంట్ అన్ని ఇక్కడ కేటగిరీ, ఎడ్యుకేషనల్, పోస్ట్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అన్ని వచ్చినాయి ఇక్కడ. సో డీటెయిల్ ఆఫ్ వర్క్, ఫస్ట్ అయితే వర్క్ ఏమి ఉంటుంది అని అంటే, కన్సల్టెంట్స్ ఎంగేజ్డ్ బై BIS టు అసిస్ట్ ఇన్ ద వర్క్ ఆఫ్ ది టెక్నికల్ కమిటీస్ కాన్స్టిట్యూటెడ్ బై ద బ్యూరో for the formulation of Indian standards and includes diversion council, sectional committee, subcommittee, panel, working group and any other committee. సో డీటెయిల్ ఆఫ్ వర్క్ అయితే ఈ BISలో ఏదైతుందో మన కన్సల్టెంట్ టెక్నికల్ గా పని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ఇక్కడ మీకు చాలా ఇచ్చారు. ఈ రివ్యూస్ అంటే ఏం చేయాలి మనం అనేది కన్సల్టెంట్గా రివ్యూస్ అని, తర్వాత స్ట్రాటజిక్ ట్రైనింగ్, పబ్లిక్ తో టాక్, ఇవన్నీ ఉన్నాయి. టెక్నికల్ ఎడిటింగ్, డ్రాఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు అన్ని చదువుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆల్ ద అప్లికేషన్ రిసీవ్డ్ షెల్ బి స్క్రూటినైజ్డ్ అండ్ షార్ట్ లిస్టెడ్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ form. Wherever number of applications is large, the shortlisting of the candidate may be done based on the marks. అంటే ఎక్కువ మంది వస్తే మనకు మార్క్స్ని బట్టి, ర్యాంక్ని బట్టి ఇవన్నీ పిలవడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఈ జాబ్ ఎప్పటి వరకు ఉంటుందంటే 1 year అయితే ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ మీద. అంటే ఫస్ట్ 1 year ఇస్తారు, దాని కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ 1 year అనేది మనకి జనరల్గా OM లేకపోతే బాండ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇక నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ద ఎంగేజ్మెంట్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేస్. ఇది పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ బేస్ మీద. బట్ డిపార్ట్మెంట్ వచ్చేసి సెంట్రల్ డిపార్ట్మెంట్. ఇక రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే 75,000 రూపాయలు అయితే సాలరీ అయితే వస్తుంది. ఇది ఫిక్స్డ్ ఫర్ 1 year. సో మనకి ఫర్ మంత్ 75 అయితే వస్తుంది. ఇది 1 year వరకు ఇంతే ఉంటుంది. ఇది కూడా విల్ బి పేడ్ ద కన్సల్టెంట్స్ ఫర్ స్టాండర్డైజేషన్ యాక్టివిటీస్, దాని ప్రకారం పే చేస్తారు. సో ద రెమ్యునరేషన్ ఇస్ సబ్జెక్ట్ టు స్టాట్యుటరీ డిడక్షన్స్. అంటే ఈ 75,000లో కూడా ఏదైనా డిడక్షన్ చేయొచ్చు, లేదా మనకు ప్లస్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. TADA, నో TADA అయితే ఇవ్వరు. అంటే మనం ఈ జాయినింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లాడ్జింగ్ ఇవన్నీ కూడా ఇటువంటి ఇవ్వరు అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే, నో TADA షెల్ బి అడ్మిసిబుల్ ఫర్ జాయినింగ్ ద అసైన్మెంట్ ఆర్ ఆన్ ఇట్స్ కాంప్లీషన్ if required to travel and stay in connection with the official assignment. TADA and lodging allowance as admissible to a regular. అంటే జాబ్ ఇచ్చిన తర్వాత మీకు ఈ కేటగిరీ సైంటిస్ట్ B లేదా అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్కి అయితే ఇస్తారు.
జాబ్ లొకేషన్ వచ్చేసి యాజ్ ఫర్ అనాక్సరీ 1 అని ఇచ్చారు. అనాక్సరీ 1లో ఎక్కడ ఉందో చూద్దాం మనం. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 65 ఇయర్స్ అయితే ఇచ్చారు. అంటే 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్పటి వరకు. ఇక లీవ్ ఇవన్నీ కామన్గా ఉండే వర్కింగ్ అవర్స్ 9 to 5:30 అని ఇచ్చారు. తర్వాత నో అదర్ అసైన్మెంట్, ఫుల్ టైం ఇది. సో ఇది మనం పార్ట్ టైంలో చేసేది అయితే కాదు. ఇక ట్రావెల్, మెడికల్ క్లియరెన్స్ అండ్ సర్వీసు ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ కన్సల్టెంట్ ఫర్ స్టాండర్డైజ్ యాక్టివిటీస్ ప్రకారం అయితే ఉంటాయి. మెడికల్ ఫిట్నెస్, పోలీస్ వెరిఫికేషన్ ఇవి కంపల్సరీ ఉంటాయి. సో మెడికల్ మనకి ఇంటర్వ్యూ ద్వారా తీసుకునేటప్పుడు మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది, పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇటువంటి చూసుకోవాలి, ఎందుకంటే ప్రతి జాబ్కి అన్నీ ఉండవు, కానీ ఈ జాబ్కి అయితే పోలీస్ వెరిఫికేషన్ కూడా పెట్టారు. ఇప్పుడు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళినా కూడా పోలీస్ వెరిఫికేషన్స్ ఉంటాయి. అలాగే ప్రతిదీ కొన్ని జాబ్స్కి ఉంటాయి, కొన్ని జాబ్స్కి అయితే ఉండవు. ఇక టెర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్. సో మీకు 30 days ముందు టర్మినేషన్ చేసే అవకాశాలు ఉంటాయి, అది ముందే చెప్తారు. ఇక్కడ అదే ఇచ్చారన్నమాట. ఎవరైనా ఈసీ ఎవరైనా సరే. ఇక కాన్ఫిడెన్షియల్ ఫర్ డాటా అండ్ డాక్యుమెంట్స్. తర్వాత మన జాబ్ విషయంలో కూడా మనం చాలా కాన్ఫిడెన్స్ గా జాబ్ చేయాలి. అందుకే ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా నీట్ గా క్లియర్ గా ఇచ్చారు ఈ అడ్వర్టైజ్మెంట్ లో. ఇక కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద కన్సల్టెంట్ అపాయింటెడ్ షెల్ ఇన్ నో కేస్ రిప్రజెంట్ ఆర్ గివ్ ఒపీనియన్ ఆర్ అడ్వైజ్ టు అదర్స్ ఇన్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ కన్ఫ్లిక్ట్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ బిఏఎస్. సో అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్. చాలా స్ట్రిక్ట్ జాబ్ ఇది, కాంట్రాక్ట్ అయినా కూడా చాలా స్ట్రిక్ట్ జాబ్ ఉంది. కాకపోతే ఏంటి డిపార్ట్మెంట్ అటువంటి మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ వార్నింగ్స్ కూడా ఉన్నాయి, అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు మనం అని చెప్పి. ఇక అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ బిఏఎస్ వెబ్సైట్ ఓన్లీ. సో ఏ వెబ్సైట్ అయితే మీరు చూపించానో ఆ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేయాలి. ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 19/4/2025 till 9/5/2025 లాస్ట్ డేట్. సో త్రూ వెబ్సైట్ ద్వారా. నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే వేరే అంటే మనం డైరెక్ట్ పంపడం ఇటువంటి అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ అప్లికేషన్ ఫీ అయితే లేదు. నో ఫీ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ద అప్లికెంట్. అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక పోస్టులు ఏమున్నాయి ఫస్ట్ అది కావాలి కదా మనకి. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఫీల్డ్ వచ్చి ఆయుష్, జాబ్ వచ్చి ఢిల్లీ. సో ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోజిక్ సైన్స్ చేసి ఉండాలి ఇది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఇక్కడ పోస్ట్ కూడా ఢిల్లీలో ఉంటుంది. పోస్టులు వచ్చేసి ఈ సివిల్ ఇంజనీరింగ్ లో చాలా పోస్టులు అది ఇచ్చారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, సో 13. అంటే ఇవన్నీ చూస్తే ఇక్కడ మళ్ళీ మీకు చండీగఢ్, పాట్నా, హుబ్లీ, కొచ్చి, అహ్మదాబాద్, నాగపూర్, పూణే, సూరత్, సో ఈ ఏరియాలో అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుంది. ఇక కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఇది కూడా ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పెయింట్ టెక్నాలజీ, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సెరామిక్ ఇంజనీరింగ్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆయిల్ టెక్నాలజీ. సో ఇలా ఏదైనా చేసి ఉండాలి. డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, బ్యాచిలర్ డిగ్రీ. సో ఇవన్నీ కూడా నార్మల్ డిగ్రీస్లోనే మీకు చాలా డిఫరెంట్ డిగ్రీస్ ఈ ఫుట్వేర్ టెక్నాలజీ ఇవన్నీ ఎవరైనా చేసి ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ కాబట్టి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇక పోస్టులు కూడా ఎక్కడెక్కడ లొకేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ లొకేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో అంటే ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. విశాఖపట్నం కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కూడా ఉంది. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఎక్కువైతే ఉన్నాయి, అంటే బీటెక్ ఇంజనీరింగ్ మీద ఎక్కువైతే ఉన్నాయి. సివిల్, కంప్యూటరు, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్. సో పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి. కోయంబత్తూర్, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సో హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఇక అగ్రికల్చర్ కూడా అడుగుతున్నారు. ఈ అగ్రికల్చర్ అంటే మీకు తెలుసు, బిఎస్సి అగ్రికల్చర్,
లేదంటే ఎంఎస్సి అగ్రికల్చర్. మాస్టర్ డిగ్రీ విత్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, సాయిల్ సైన్స్ ఉండాలి, ప్లాంట్ పాథాలజీ, ఎంటోమాలజీ, అగ్రికల్చర్. సో ఇవన్నీ ఇచ్చారు. సో మీకు ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోవచ్చు. ఇలా చాలా పోస్టులు ఉన్నాయి, 160 పోస్టుల వరకు ఉన్నాయి. తర్వాత ఫుడ్ టెక్నాలజీ గురించి ఇచ్చారు, బ్యాచిలర్ డిగ్రీ. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్. సో డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. హైదరాబాదు మన అన్ని స్టేట్స్లో పోస్టులు ఉన్నాయి. ఇవి ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారు. రబ్బర్, కాస్మెటిక్, మెటలర్జీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్, అదర్స్. సో ఇలా కంప్లీట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో బ్యాచిలర్ ఆఫ్ అకౌంటింగ్ నార్మల్ డిగ్రీ నుంచి టెక్నికల్ డిగ్రీస్ వరకు అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ BIS లాగిన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు సపరేట్ విండో వస్తుంది. సో ఇదే విండో. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్ యువర్ BIS అకౌంట్. ఫస్ట్ ఇది క్రియేట్ చేసుకోవాలి మీరు. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాకే నెక్స్ట్ మనం లాగిన్ అవుతాం. ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే వాళ్ళకి లాగిన్ ఇక్కడే ఇచ్చేశారు. ఇక్కడ గెస్ట్ అంటే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనం గెస్ట్ కాబట్టి ఇక్కడ సాల్యుషన్ నేమ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, తర్వాత సాల్యుషన్. తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో మిస్టర్ అయితే మిస్టర్, మిస్ అయితే మిస్, డాక్టర్ అయితే డాక్టర్, శ్రీ అయితే శ్రీ. సో ఇలా పెట్టేసి మీరు ఇక్కడ నేమ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ మొబైల్ నంబరు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఇస్తారు, ఇచ్చి రీసెట్ చేస్తారు. రీసెట్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. సో లేదంటే దీనికి ఓటీపీ వస్తుంది, దేనికి ఈమెయిల్కి కానీ మొబైల్కి కానీ ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆల్రెడీ మీరు అకౌంట్ ఓకే అయిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ లేదంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ అయిపోతారు. ఇక అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడమే. సో ఫీ అయితే లేదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, ఈ పోస్ట్కి అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.